ప్రియమిత్రులకు నమస్తే అండి. ఏవండీ, అందరూ ఉండి కూడా ఒంటరితనం ఫీల్ అవ్వటం అంటే ఏంటో తెలుసా? అమ్మో! చాలా భయంకరమైన ఫీలింగ్ అండి అది. ఎవరు లేకపోతే ఒకటే సమస్య, మనకెవరు లేరనేది. కానీ అందరూ ఉండి బంధుమిత్రులు, కుటుంబ సభ్యులు, ఆత్మీయులు, శ్రేయోభిలాషులు అందరూ ఉండి కూడా ఒంటరితనం ఫీల్ అవ్వటం ఉంది చూశారు. అబ్బో! అది చాలా నరకం అండి. ఆ బాధ అనుభవించే వాళ్ళకే తెలుస్తుంది. అలాంటి బాధ. అదో రకమైన ఫీలింగు. అందరూ ఉంటారు. కానీ మనకెవరు లేరే అనిపిస్తుంటుందనమాట. అది చాలా అదొక నరకం అనుకోండి. అదొక హెల్ అనమాట. ఆ ఫీలింగు మనల్ని చావనివ్వదు, బతకనివ్వదు. నరకం చూపిస్తుంది. అందువల్ల అలాంటి సిట్యుయేషన్ నుంచి బయటపడాలండి. చివరాఖరికి నేను చెప్పేదేంటంటే, దృఢ చిత్తంతో అంటే గట్టి మనసుతోటి నరకం లాంటి అలాంటి సమస్య నుంచి ఎంత త్వరగా బయటపడితే అంత మంచిదండి. చాలా లేకపోతే అది మెంటల్ హెల్త్ డిస్టర్బ్ అయిపోతుంది. కాబట్టి మరి మీకు ఈ మాటలు నచ్చితే ఈ వీడియో లైక్ చేసి 10 మందికి షేర్ చేసి, ఇవన్నీ కూడా ప్రజలకు పనికొచ్చేవి, ప్రజలకు ఉపయోగపడేవి. ఇలాంటి ఫీలింగ్స్ చాలా మందిలో ఉండుండొచ్చు. మనం అబ్జర్వ్ చేస్తుంటాం గదా! చాలా మందిలో ఉంటుంది. కాబట్టి 10 మందికి షేర్ చేసి ఒక అవగాహన అనేది ఏర్పడుతుంది గదా! ఏమో కొంతమందైనా అందులోంచి బయటపడే అవకాశం ఉంటుంది గదా! అందువల్ల 10 మందికి షేర్ చేసి దయచేసి నా రాణా డైలీ టాక్స్‌కి సబ్స్క్రైబ్ చేస్తారని ఆశిస్తానండి. మరో మంచి వీడియోతో మళ్ళీ మిమ్మల్ని కలుస్తాను. సర్వే జనా సుఖినో భవంతు.